ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం ప్రిన్స్ యాదవ్ను పక్కన పెట్టడమే అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో 3 వికెట్లతో మెరిసిన ప్రిన్స్ యాదవ్ను ఇంగ్లాండ్ పరిస్థితుల్లో కూడా తుది జట్టులోకి తీసుకోపోవడం సరికాదని ఆయన అన్నారు. మైదానంలో ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు కేవలం 2 పేసర్లతో బరిలో దిగడం ఏంటో తనకు అర్థం కాలేదని గవాస్కర్ ప్రశ్నించారు. అటువంటి పరిస్థితుల్లో 3 స్పిన్నర్లతో ఆడాల్సిన అవసరం లేదని, రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తీసుకుని ఉంటే భారత్ 50 పరుగుల తేడాతో సులభంగా గెలిచి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రవి బిష్ణోయ్ బౌలింగ్ను ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆటాడుకున్నారని, అతను 4 ఓవర్లలో 6 పరుగులు సమర్పించుకోవడం జట్టుకు నష్టం కలిగించిందని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రాణించగా, హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ తన రెండో ఓవర్లో 20కి పైగా పరుగులు ఇచ్చాడు. ఇక అంతేకాకుండా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ గురించి గవాస్కర్ సానుకూలంగా స్పందించారు. మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆందోళన ఉండటం సహజమని, అయినా అతను ధైర్యంగా షాట్లు ఆడారని ప్రశంసించారు. మరో 2-3 మ్యాచ్లు ఆడితే అతను జట్టులో పూర్తిగా కుదురుకుంటాడని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరియు హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన వారు దారుణంగా విఫలమయ్యారని గవాస్కర్ పేర్కొన్నాడు.